నేను మీ డైటీషియన్ పావని. వెయిట్ లాస్ అనగానే చాలా మంది సలాడ్సే తినాలేమో, పచ్చి కూరగాయలే తినాలేమో, జ్యూసులు తాగాలేమో, పచ్చి కూరగాయల జ్యూసులు తాగాలేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. లిక్విడ్ డైట్స్ అని చెప్పేసి, తినకుండా ఉండాలని చెప్పేసి, వీక్నెస్ వస్తుందని చెప్పేసి. ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ ఈజ్ అ సింపుల్ ప్రాసెస్. వెయిట్ లాస్ అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం అంటే ఏంటో తెలుసా? ప్రాపర్ ఫుడ్ మన డైట్ లో ఇంక్లూడ్ చేయడమే హెల్దీ వెయిట్ లాస్ అంటే. అయితే ఇక్కడ ఈ వెయిట్ లాస్ లో సలాడ్స్ అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. నైట్ సలాడ్స్ తినమన్నారు డైటీషియన్, మరి ఎలాంటి సలాడ్స్ తినాలి అనేసి డౌట్ ఉండే ఉంటుంది. అయితే నేను మీకు ఇప్పుడు హై ప్రోటీన్ చిక్పీ సలాడ్ చూపిస్తాను. ఈ హై ప్రోటీన్ ఎలా అవుతుంది? చిక్పీ సలాడ్ పప్పులలో కూడా తక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటున్నారు ఈ మధ్య అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ కాంబినేషన్ ఆఫ్ పనీర్, కర్డ్ ఇవన్నీ మనం తీసుకుంటాం అనమాట. ఇందులో కంప్లీట్గా కార్బ్స్ అనేవి ఉండవు. పప్పులలో కార్బ్స్ దొరుకుతాయి, బట్ నేను చూపించే సలాడ్లో చాలా బ్యూటిఫుల్ అండ్ టేస్టీ సలాడ్. మీరు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసే బదులుగా డైలీ నేను చూపించిన విధంగా సలాడ్ తీసుకున్నారనుకోండి, ఇంట్లో అందరూ హెల్దీగా ఉంటారు అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ సలాడ్లో ఫైబర్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. స్వీట్ కార్న్, కీరా, క్యారెట్ అందరికీ ఇష్టమైందే, పచ్చిగా కూడా తినేస్తాం మనం. ఆనియన్, ఆలు ఇవన్నీ మనకు ఫైబర్ కిందికి వస్తాయి అన్నమాట. ప్రోటీన్ ఏంటి అంటే చిక్ పీస్ ప్రోటీన్, కర్డ్ ప్రోటీనే, పన్నీర్ ప్రోటీన్. ప్రోటీన్ సోర్సెస్ మనం 3 యూస్ చేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని అంటే కూడా మీకు ఈజీగా చెప్పేస్తాను. ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటుందో కూడా చెప్తాను. ఇందులో హోమ్ మేడ్ మైనీస్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. అండ్ స్పైసెస్ వచ్చేసి నేను తీసుకున్న 3 అండి. చాట్ మసాలా తీసుకున్నాను, సాల్ట్ తీసుకున్నాను, కారం తీసుకున్నాను, ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఇంతే నేను తీసుకున్న స్పైసెస్. సో మీకు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చెప్పాను, ఫైబర్ ఎలా దొరుకుతుందో, ఎందులో దొరుకుతుందో కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పే ముందుగానే స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, చిక్ పీస్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు చిక్ పీస్ క్వాంటిటీస్ కూడా చెప్పేస్తానండి. ఇద్దరి కోసం తీసుకుంటే నానబెట్టక ముందు 80 గ్రామ్స్ తీసుకోవాలి. ఒక్కరికైతే 40 గ్రామ్స్. నానబెట్టిన తర్వాత ఎలాగో క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నా పర్వాలేదు, మరీ ఎక్కువ తీసుకోకండి. క్యాలరీస్ కూడా ఇందులో కూడా ఉంటాయి. ఏ ఫుడ్లోనైనా క్యాలరీస్ ఉంటాయండి, క్యాలరీస్ లేని ఫుడ్డే లేదు. ఆలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒకసారి స్మాష్ చేద్దాం. ఫస్ట్ ఆలు ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని కంప్లీట్గా స్మాష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ బౌల్లో నేను చిక్ పీస్, బాయిల్ చేసిన స్వీట్ కార్న్, బాయిల్ చేసిన ఆలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆలు క్వాంటిటీ వచ్చేసి ఒక్కరికైతే 100 గ్రామ్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. కారం మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. సో రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత చాట్ మసాలా. ఇందులోనే మనం యాడ్ చేసేది రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సాల్ట్ కొంచెం తగ్గించే తీసుకోండి. నేనైతే ఇంత బౌల్ ఆఫ్ థింగ్స్కి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా కలిపేసి ఇది పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ మైనీస్ అని చెప్పాను కదా, హోమ్ మేడ్ మైనీస్. మీకు మైనీస్ గురించి ఒక 2 పాయింట్స్ చెప్తాను. చాలా స్టేట్లలో మైనీస్ అనేది బ్యాన్ చేశారు, బట్ మనమేమో ఇష్టంగా పిల్లలకి ఇస్తూ ఉంటాం. మైనీస్ మీరు కావాలంటే పెనం మీద వేడి చేయండి, మీకు ఖచ్చితంగా అది ఎంతసేపు వేడి చేసినా కూడా అస్సలు మెల్ట్ అవ్వదు. అంటే ఎంత డేంజరస్ చూడండి. మైనీస్ అంటే కంప్లీట్గా ఫ్యాటే. సో ఇంత అన్హెల్దీ ఫుడ్ని మనం పిల్లలకి ఎలా ఇవ్వగలుగుతాం? మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు స్పైసెస్ యాడ్ చేసిన మైనీస్ అని, రెడీమేడ్ మైనీస్ అని, పిజ్జా మీద వేసుకోవచ్చు అని చెప్పేసి ఇస్తూ ఉంటాం. ఇలాగే మన పిల్లల హెల్త్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ హోమ్ మేడ్ మైనీస్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఏం లేదండి, ఫస్ట్ ఇందులో కాజు, నానబెట్టిన కాజు కూడా ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడైతే నేను ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది వెయిట్ లాస్కి సంబంధించింది కాబట్టి, కాజులో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ తీసుకున్నాను. మీరు హోమ్ మేడ్ మైనీస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కాజు యాడ్ చేయండి. సో కాజుతో పాటు వెల్లుల్లి, ఇప్పుడు ఓన్లీ నేను ఇక్కడ వెల్లుల్లి ఒకటే యాడ్ చేశాను. వెల్లుల్లి తర్వాత ఇందులో కర్డ్ యాడ్ చేయండి. ఇప్పుడైతే నేను 1/2 కప్ కర్డ్ తీసుకున్నాను. పన్నీర్ అంటే కూడా, పన్నీర్లో కూడా మనకు ఫ్యాట్ ఉంటుంది. ఏదైనా సరే ప్రోటీన్ ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. ఇక్కడ పన్నీర్ ఇద్దరి కోసం అయితే 80 గ్రామ్స్ ఇంక్లూడ్ చేయండి. సో ఇది 80 గ్రామ్స్ ఉంటుంది.
పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఒట్టి మిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్ కొద్దిగానే యాడ్ చేయండి, కర్డ్ వేసాం కాబట్టి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా గ్రైండ్ చేసుకుందాం. హోమ్ మేడ్ మైనీస్ చూసారా ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా అలాగే ఉంటుంది, న్యాచురల్. ఇందులో నేను ఆయిల్ కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ పనీర్, కర్డ్, వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను వీడియోలో చెప్తున్నానని కాదు, మీరు ఇంట్లో కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో మనం ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న బౌల్ ఉంది కదా, ఇప్పుడు ఈ బౌల్లో మనం ఉప్పు కారం అన్ని వేసాం, మైనీస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇదే బౌల్లో ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో తక్కువ క్యాలరీస్ వస్తాయి. క్యారెట్ మీరు ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. సలాడ్స్ అంటే కడుపు నిండా తినడమే, కడుపు మార్చుకొని తినడం కాదు. క్యారెట్, కీరా కూడా తురిమేసి పెట్టుకున్నాం కాబట్టి కీరా కూడా ప్రాపర్గానే యాడ్ చేసుకోండి. ఇంకా ఆనియన్స్ ఆప్షనల్, కొంతమంది ఆనియన్స్ తినడం ఇష్టం లేకపోతే కొద్దిగానే యాడ్ చేయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆనియన్ స్కిప్ చేయండి. పచ్చిగా మనం ఆనియన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు. ఐదర్ హైపోథైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడిజం అయినా థైరాయిడ్ ఉన్న వాళ్ళు పచ్చి ఆనియన్ తినకూడదు. ఓకే, ఆనియన్ కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ మైనీస్ యాడ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా చాలా ఎప్పుడు తినాలా అన్నట్టు అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. రెస్టారెంట్లో ఇలాగే తయారు చేస్తారు. సో ప్రాపర్గా కలిపేద్దాం. తక్కువ క్యాలరీస్, ఇంత బాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. మరి డైలీ మీరు ఈవినింగ్ మీరు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా ఇట్ విల్ టేక్ 30 to 50 minutes. నేను ఇలా చెప్పట్లేదు, 50 నిమిషాలైనా పడుతుంది. ఇది చేయడానికి నేను మీ ముందే ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇట్ విల్ టేక్ 15 minutes అంతే. మనం ఒకటి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడంలోనే ఉంది. సో అదొక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. స్వీట్ కార్న్ అయినా క్యారెట్ అయినా పిల్లలకి ఇష్టమే కదా. ఉడకబెట్టిన చిక్ పీస్ చాలా టేస్టీగా ఉంటాయి. సో అంతేనండి, నేను ప్రిపేర్ చేసేసాను. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఓవరాల్ ప్రాసెస్లో నేను సాల్ట్ కూడా కొద్దిగానే యాడ్ చేశాను. ఓకే, చూడండి ఈ బౌల్ నేను ఇద్దరికి ప్రిపేర్ చేశాను. సో ఆల్మోస్ట్ ఇది 400 grams ఉంటుంది. క్యాలరీస్ ఎన్ని వస్తాయంటే 375 క్యాలరీస్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే అన్ని క్యాలరీస్ అయ్యాయి అని అంటే కనుక పనీర్ యూజ్ చేసాము, చిక్ పీస్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. సో ఖచ్చితంగా వెజిటేబుల్స్లో తక్కువ క్యాలరీసే వస్తాయి. సో ఇంత హాఫ్ బౌల్ తీసుకుంటే కడుపు నిండా తింటే కనుక 375 క్యాలరీస్ వస్తాయి. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాము. ఒకవేళ మీరు 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఇందులో PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. ఓన్లీ కిచెన్ బేస్డ్ డైటే ఉంటుంది. హోమ్ బేస్డ్ వర్కౌట్స్ ఉంటాయి. రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ పంపిస్తాము. అలాగే ఈవినింగ్ టైంలో లైవ్ సెషన్స్ కూడా ఉంటాయండి. అంటే వర్కౌట్స్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటారు. క్లినికల్ డైటీషియన్ అండర్లో 3 months గైడెన్స్ అనేది ఉంటుంది. సో గైడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ మీకు 3 months గైడెన్స్ అనేది ఇస్తారనమాట. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది. సో మరి ఇప్పుడు టేస్ట్ చేద్దామా. టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఫ్లేవర్స్ యాడ్ అవుతున్నాయి, మనం అన్నీ యాడ్ చేసాం కాబట్టి. ఈ రెసిపీకి అయితే 10/10 ఇవ్వచ్చు. 10 కంటే ఎక్కువ రేటింగ్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇది ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. డైటీషియన్ పావని ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.